మరి ఇక్కడికి చిరు 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 అంటూ చిరంజీవి పేరు ఆ అమ్మాయి మొదటి సినిమాలోనే పెట్టుకుంది. ఈ చిరంజీవి డ్యూయట్ థీమ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి వస్తుంది నీలిమా. సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగతిన చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తద్దిబ్బుల ఏ ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో చిలక కొట్టే వేళ పిల్ల పాప నిదరే పోయే వేళ ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయాల ఎదటే తున్నద పాట పూల బాట వేయాల సందె పొద్దుల కాడ సంపంగిన దిల్ది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది నీలిమా అండ్ ఆనంద్ నిజంగా తెల్ల బట్టలు అయితే చూపించారు తెలుసా. నిజంగా అభిలాష్ గుర్తొచ్చింది మళ్ళీ. చెప్పండి. ఆ మూడ్ క్రియేట్ చేయాలని ట్రై చేసాం. సాంగ్ మీనింగ్ సందే పొద్దుల కాడ ఆ ఈవినింగ్ రొమాన్స్ అండ్ అట్లా. అవునా? మరి ఎంతవరకు సాధించారో చూద్దాం. మన జడ్జెస్ చెప్తారు. రోజా గారు చెప్పండి. చాలా సార్లు చెప్పాం, మీకు ఒక్కటే చెప్తాను నీలిమా, మీకు మంచి ఫేస్ ఉంది, మంచి ఫిగర్ ఉంది, అందంగా రెడీ అయ్యారు, మంచి డ్రెస్ వేసుకున్నారు. డాన్స్ ఇంకా కొంచెం చేస్తే బాగుంటుంది, లాగీగా అనిపిస్తుంది. ఇప్పుడు మాస్టర్ మీ పక్కన గ్రేస్ గా చేస్తున్నప్పుడు కొంచెం అన్న మీరు మ్యాచ్ చేయకపోతే నాన్ సింక్ లాగా అయిపోతుంది. అది ఇంప్రూవ్ చేసుకోవాలి. చేసుకుంటే చాలా బాగుంటుంది, మీకు కూడా బాగుంటుంది. ఓకే. రోజా గారు మార్క్స్ రాస్తున్నారు, ఇప్పుడే చెప్పరు. నోబుల్ మాస్టర్. ఇట్స్ ఓకే, అంత లెవెల్ ఏమీ లేదు. ఒకే ఒక మ్యాటర్, ఇది కొత్తదిగా ఉంది, బాత్రూమ్. వేరే నాకు పెద్ద ఏమీ యాక్చువల్లీ లేదు. మీరు నించుని గ్రేస్ఫుల్గా ఏదో చేస్తారు కదా, డిప్పింగ్ లాగా, దాంట్లో వేరే మీరు శారీ వేసుకున్నారు అన్నప్పుడు ఇంకా కొంచెం హెవీగా చేస్తేనే అది కనపడుతుంది, అర్థమైందా? లేకపోతే అది చూసిన వాళ్ళకు డిప్పింగ్ అప్పుడు మీరు నించునే ఉన్నట్టే అనిపిస్తుంది. ఇలాంటి మూమెంట్ చేస్తారు, అక్కడే ఆయన మాత్రం ఇటు అటు పాపం తిరిగి ఏదో చేస్తారు. సో ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. జస్ట్ ఓకే అన్నారు నోబుల్ మాస్టర్. ఆయన కూడా మార్క్స్ రాసుకుంటున్నారు, ఇప్పుడే చెప్పట్లేదు, టకాటకా చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్లీ చిత్రలేఖ చెప్పండి. సాంగ్ సెలెక్షన్ బాగుంది, ఇక్కడికి వచ్చి జో కొట్టడం చాలా చాలా బాగుంది. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా అలా రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు అనమాట. అండ్ బాత్రూమ్ అది ఎఫెక్ట్ ఉంది కదా, అంటే మీరు డ్రెస్ చేంజ్ చేయడం కదా అది.
అంతేనా ఆనంద్ గారు? సో వైట్ సారీలో ఉన్నారు కాబట్టి ఆరెంజ్ కాకుండా వైట్ యూజ్ చేస్తుంటే బాగుండేదేమో. కాస్ట్యూమ్ దొరకలేదండి. అదే నాకు అనిపించింది, నేను చెప్పాను. ఒక డౌట్ ఏంటంటే నా పర్ఫార్మెన్స్ కే తను 12 ఇచ్చారు. ఈ పర్ఫార్మెన్స్ కి నేను ఎలా ఇవ్వాలి, ఏం ఇవ్వాలి నాకు ఏం అర్థం కాదు. చిత్రలేఖ 10 out of 20. అంటే మీ పర్ఫార్మెన్స్ కి 12 ఇచ్చారని మీరు 10 లేక? లేదు లేదు, నేను ఎప్పుడు అలా కంపేర్ చేయను తెలుసా. ఎందుకంటే నాకు తక్కువ ఇచ్చిన వాళ్ళకు కూడా నేను 19, 18 ఇచ్చిన సందర్భాలు ఒప్పుకుంటారు ఈ విషయాన్ని. జడ్జ్మెంట్ లో మెలకువలు నేర్చుకున్నారు కదా ఇప్పుడు? ఇప్పుడు కాదు, యాక్చువల్లీ నేను ఇంతకు ముందు నుంచి కాస్త నాకేమనిపించిందో అదే ఇచ్చేదాన్ని నేను. కానీ ఇంతకు ముందు ఈ కంపారిజన్స్ లేదంటే వాళ్ళు ఎలా ఇచ్చారో అది ఉండదు. కానీ ఇప్పుడే అలా అనిపిస్తోంది. ఈ పర్ఫార్మెన్స్ లో మాత్రం ఆ ఎఫెక్ట్ ఏం లేదు. ఓకే, విల్ సీ. థాంక్యూ చిత్రలేఖ. థాంక్యూ. అండ్ నెక్స్ట్ మోనిషా. నీలిమ, మూమెంట్స్ అంత లేకపోయినా మీరు ఎక్స్ప్రెషన్స్ మెయింటైన్ చేశారు. అంటే స్టార్టింగ్ పర్ఫార్మెన్స్ కన్నా ఇప్పుడు మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అనుకున్నారు, అలాగే మెయింటైన్ చేశారు. థాంక్యూ. సో మై స్కోర్ ఫర్ యూ. హే మోనిషా, ఎంత వస్తుంది అవుట్ ఆఫ్ 20? యువర్ స్కోర్ ఇస్ 12. థాంక్యూ. ఎక్స్ప్రెషన్స్ కి థాంక్యూ. 12 to 15. నెక్స్ట్ శ్రావణి. చాలా అందంగా ఉన్నారు ఈ సారీలో. థాంక్యూ. ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత కాస్త దగ్గరగా కనిపించారు, చాలా క్యూట్ గా అనిపించారు. థాంక్యూ. పర్ఫార్మెన్స్ కూడా అంటే డాన్స్ లేకపోయినా ఎక్స్ప్రెషన్స్ తో చాలా బాగా చేశారు. నేను మీకు ఇచ్చే స్కోర్ 14 out of 20. 10, 15, 14 అని వచ్చాయి ఫస్ట్ రోలో. లహరి గారు మీరు చెప్పండి. బాగుంది మాస్టర్ గారు, మీరు చాలా బాగా చేశారు. అదే చిరంజీవి గారు లాగా గ్రేస్ అది అంటే ఎలా చేస్తే బాగుంటుంది అని తెలుసుకొని చక్కగా చేయించారు. నాకు ఇక్కడ మెట్ల మీద కూర్చొని ఆ చరణం ఉంది కదా, అది మాత్రం చాలా బాగా నచ్చింది. మీ ఇద్దరు పేర్ బాగుంది. సో నేను నీలిమాకి నేను ఇచ్చే మార్క్స్ 16 out of 20. 16 out of 20. तनु, थोड़ा ठंडा हो गया. I'm Okay. sorry. I gave you mark last time for your courage, but you know the funny thing is, this is Chiranjeevi's song. I can't give you 10. I have to give you just respect of that great man, because we all are performing of his songs. So it's okay. Thank you. Thanks. so final గా out of 100 మీ ఓవరాల్ స్కోర్ ఎంత చూద్దామా? 73 out of 100. So go for your SMS. మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాం. నాకు ఓట్ చేయడానికి ZTNR స్పేస్ NEELIMA టైప్ చేసి 57575 కి SMS చేయండి. థ్యాంక్ యూ. చేస్తారండి. అండ్ మీరు మంచి మంచి పర్ఫార్మెన్సెస్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నా చోరే